ధైర్య సాహసాలు కలిగిన ఎర్రపక్షి. ఒక అందమైన అడవిలో కొన్ని పక్షులు జీవిస్తూ ఉండేవి. అందులో ఒక ఎర్రపక్షి ఉండేది. అది మిగతా పక్షుల కంటే కొంచెం భిన్నంగా ఉండేది. ఎర్రపక్షిని మిగతా పక్షులు తమతో కలవనిచ్చేవి కావు. అది చూసిన ఎర్రపక్షి చాలా బాధపడేది. కానీ ఒక తెల్ల పక్షి ఎప్పుడూ తనతో స్నేహంగా ఉండేది. అయితే ఒకరోజు మిగతా పక్షులు, నీవు నెమలి లాంటి దానివి కాదు, కాకిలాగానూ లేవు, నీకు ఎరుపు రంగు ఎందుకు అని ఎర్రపక్షిని ఆట పట్టిస్తుండగా, ఆపండి మీ చేష్టలు, ఎందుకు తనని అలా బాధ పెట్టే మాటలు మాట్లాడతారు ఎప్పుడు? మీకు తనని ఏడిపించడం తప్ప ఇంకేం పని ఉండదా? వచ్చిందండి వయ్యారి పెద్ద చెప్పడానికి. అందరిలా తను ఉంటే మేం మాత్రం ఎందుకు తనను అలా వెక్కిరిస్తాం? ఎర్రపక్షికి ఇది బాధ కలిగించేది. కానీ ఎప్పుడూ ప్రేమతోనే స్పందించేది. దేవుడు నాకు ఇలాంటి రంగు ఇచ్చాడు, నాకు బాధ లేదు. నేను ఎలా ఉంటే అలా ఉండటమే నన్ను ప్రత్యేకంగా చేస్తుంది. చెప్పావులే. పద ఎర్రపక్షి, వీరితో మనకు మాటలేంటి? అలా వెళ్ళి తిరిగి ఆహారం తిని వద్దాం పద. అలా అక్కడి నుండి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఏంటి నువ్వు వాళ్ళను అలా ఎందుకు తిడతావు? వారు అలా అంటే నాకు ఇప్పుడేమైందని? లేకపోతే వారికి ఇంకేం పని లేనట్టు ఎప్పుడు నిన్ను అపహాస్యం చేస్తారే. నాకు కోపం వచ్చేసింది. నిన్నేమైనా అంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ నేను మాత్రం ఊరుకోను. మనమేమనకుండా అలానే వదిలేస్తే వారు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అలా వారు బయటకు వెళ్ళి ఒక మంచి పండ్ల తోటకు వెళ్తారు. అక్కడ వారికి నచ్చిన పళ్ళను తింటారు. అలా వారు కడుపు నిండా తిన్న తర్వాత తిరిగి బయలుదేరుతారు. వారు తిరిగి వస్తున్నారు, చూడు చూడు. చూస్తున్నా. అయిపోయిందా మీ విహారయాత్ర? ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా? ఇంకేముంది, తినటం తిరగటం, అదే పని. ఇంకేం చేస్తారులే. లేకపోతే మీరేమన్నా మాకు తినటానికి ఆహారం తెచ్చిస్తారా? లేదు కదా, మరెందుకు మాట్లాడతారు? నోరు మూసుకొని ఉండండి, లేకపోతే అస్సలు బాగోదు. అలా వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక సంభాషణ జరుగుతూనే ఉండేది. అయితే అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద మంటలు అంటుకున్నాయి. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. కానీ చిన్న చిన్న జంతువులు ఆ మంటల మధ్య చిక్కుకుపోయాయి. పక్షులన్నీ ఒక చోట చేరాయి. అమ్మో, ఇంత పెద్ద మంటలు! మనం గనుక అటువైపు వెళ్తే బూడిద అవుతాము. ఆ జంతువులను కాపాడేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అప్పుడే ఎర్రపక్షి ముందుకొచ్చింది. అది దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్ళి తన చిన్న నోటితో నీరును పట్టుకొని మంటలు తాకకుండా పైనుంచి నీటిని మంటపైన వేసింది. అది చూసిన పక్షులు మొదట నవ్వాయి. కానీ ఎర్రపక్షి మాత్రం ధైర్యం కోల్పోకుండా మంటలపైన నీటిని మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంది. ఎర్రపక్షి అగ్నిని ఆర్పాలన్న తపనతో విరమించకుండా పనిచేస్తుండగా ఇతర పక్షులు చూసి ఆశ్చర్యపోయాయి. పదండి, మనం కూడా వెళ్ళి సాయం చేద్దాం. చివరికి ఆ ఎర్రపక్షి ధైర్యం చూసి అందరూ కలిసి పనిచేయటం మొదలుపెట్టారు. పక్షులన్నీ
ఒకదాని తర్వాత ఒకటి మంటపైన నీటిని వేస్తూనే ఉన్నారు. కొన్ని గంటల తర్వాత మంటలు నెమ్మదిగా చల్లారాయి. అప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఆ చెట్టు పైన చేరారు. అప్పుడు ఎర్రపక్షిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. మమ్మల్ని క్షమించు ఎర్రపక్షి, ఇంతకు ముందులా నీతో ఎప్పుడూ అలా ప్రవర్తించము. నీతో అలా అపహాస్యంగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించు ఎర్రపక్షి. అందం కంటే మంచి హృదయం గొప్పది, ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? మనందరం స్నేహితులం, మన మధ్య క్షమాపణలు ఉండనక్కర్లేదు అని స్నేహపూర్వకంగా అందరితో ఏకమైంది ఎర్రపక్షి. మన రంగు, ఆకారం కంటే మన మనస్సు, మన పనులే మన నిజమైన అందం. దయ, ధైర్యం ఉన్నవారు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. హాయ్, హలో. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.